గైస్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఇవాళ నుంచి డైలీ స్పెషల్ రంజాన్ బ్లాగ్స్ వచ్చేస్తాయి అనమాట. వస్తాయి ఫ్రెండ్స్. డైలీ అంటే కష్టమరా. ఓకే 2 డేస్కి ఒకటి, 2 డేస్ది కలిపి ఒకటి పెట్టేస్తాం. సో మా చిన్న ఎడిటర్ గారు ఉన్నారు, మా మమ్మీ గారేమో వీడియోస్ చేస్తారు. సో ఇంకా మనకు బాధ లేదు. చేస్తా ఫ్రెండ్, ఎందుకు చేయను, చేయకేం చేస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీకోసం నేను చేస్తా, నా ఫ్రెండ్. ఓకే ఓకే, ఈ రోజు ఫస్ట్ సెహరీ కదా, ఇంకా మార్నింగ్. సో మార్నింగ్ పూట లేచి వంట పెట్టుకోవడం అంటే అవ్వదు గైస్. సో అందుకనే ఇప్పుడు చేస్తున్నాం. నైట్ చేసి పండుకొని తెల్లారి లేసి అన్నం వండుతాం 4 అది చెప్పాలనుకుంటుంది, అర్థం కావట్లా ఆమెకి. అర్థం కావట్లేదు. అదే కదా నేను చెప్పింది, కంగారు పడుతుంది అని. ఆయిల్ వేయండి అమ్మా. ఓకే గైస్, అయితే ఈ రోజు ఫస్ట్ మా మెన్యూ ఏంటంటే టొమాటో పప్పు ప్లస్ చికెన్ కర్రీ 2 కరస్ట్. ఆయిల్ వేసేద్దాం. చాలా వీడియోస్లో చికెన్ రెసిపీ చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సో మరీ క్లారిటీగా అయితే చెప్పట్లేదు, బట్ చెప్తున్నాం ఈరోజు కూడా రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇది 1.5 kg చికెన్. మమ్మీ ఆయిల్ ఎంత? 1.5 kg చికెన్ కి 7 వేయమ్మా పోపులు. 4 కేజీకి 2 అర కేజీకి 6 కరెక్ట్గా సరిపోద్ది. సో రేపు ఫస్ట్ సెహరీ మమ్మీ. ఫస్ట్ సైరీ రేపు. మరి పెరుగు తోడేసావా? ఎప్పుడో 6కి మరి టీకి పాలు తీసావా? తీసా. చూసారా అంత ఫాస్ట్ ఉంటుంది. అన్ని రెడీ చేసా ఫ్రెండ్. చేయకపోతే ఎట్లాగో ఉపవాసం ఉండటానికి దేవుడు ఓపిక ఇవ్వలేదు, పనులన్నా చేయాలి. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా పండక్కి గోరింటాకు పెట్టుకుంటారు. మా మమ్మీ చూసారా రంజాన్ స్టార్టింగ్ లోనే గోరింటాకు తెచ్చేసింది, పెట్టేసింది. మా ఇంట్లో చెట్టుదే తెచ్చి మమ్మీ నీకంటే నాకే బాగా పండింది. నీకు మంచి ఆయన వస్తాడు. అంటే మా డాడీ మంచోళ్ళే కానీ అంత మంచోళ్ళు కాదు. ఓకే గైస్, ఆయిల్ చాలే. ఏలే రుచిగా ఉండాలి. మళ్ళీ వండినప్పుడు ఒక కోపు దగ్గర గట్టిగా చేసే ఆయిల్ అయిపోతుందని కాదమ్మా, బాడీకే మరి. సో ఏంటి ఫాస్టింగ్ ఉంటున్నారా మీరు? ఫాస్టింగ్ ఏంది, ఉపాసం అనాలా, లేకపోతే ఒక పొద్దు అనాలా, రోజా లేకపోతే రోజా అనాలా. ఫాస్టింగ్ అంటే నాకు తెలియదు. ప్లాస్టింగ్ కాదు, ఫాస్టింగ్. నేను ఉండట్లేదమ్మా. कई खाते नहीं कहते टैबलेट डाल लेना ना, मुझे हाथ होता नहीं, रोजा ही तो 5 साल से हम नहीं. ओके, वो मेरा प्रॉब्लम तो आप बोल लेती हूँ. రే మన ఆడియన్స్ అందరూ తెలుగు ఆడియన్స్ ఎక్కువ మంది. సో మా ఉర్దూ మాట్లాడితే అందరికీ అర్థం కాదన్న థాట్ లో మేము తెలుగులోనే వ్లాగ్స్ చేస్తున్నాం. సో అది సారీ తప్పైతే క్షమించండి. ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటారండి. సో ఈరోజు ఈ ఆనియన్స్ నేనే కష్టపడి కట్ చేశాను. అవును, నాకు తీరలేదు, పాప కట్ చేసింది. చూసారా ఎంత బాగా కట్ చేశాను? బాగానే కట్ చేసినాం, కానీ కళ్ళు మంటకు చచ్చిపోయాయి. మా మమ్మీ ఎంత ఆనియన్ కట్ చేసినా ఆవిడ కళ్ళలో నుంచి చుక్క వాటర్ కూడా రాదు. బస్తా ఉల్లిపాయలు కోసినా నాకేమవుతుంది. అది నా టాలెంట్ రా. ఓకేరా, నువ్వు ఏయ్ నూనె కాగుతుంది. ఓకే గైస్, ఆయిల్ హీట్ అయిందా? అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో పాపం. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా సింపుల్ చికెన్ మాది. చాలు ఆవిడ చాలు. ఇది కూడా రెడ్గా రెడ్ కలర్ వస్తే ఆ మసాలా వేపితే అప్పుడు కూర టేస్ట్ ఉంటుందమ్మా. నువ్వు చేసేయచ్చు కదా. నేను చేస్తా, చేయనన్నానా? అనవు. ఎందుకంట రంజాన్ మంత్ లేకపోతే ఉట్టేప్పుడు మాత్రం నేను వంట చేయట్లేదా? చేస్తాను. ఏది నువ్వేగా, నువ్వే పెట్టి ఇంక ఎవర్రా అని అడుగుతున్నావు. కనిపించకుండా పెడతాలా? నువ్వెందుకు గొప్ప పెట్టినావు. మళ్ళీ పెడుతున్నారు. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కూడా వేయాలా? అది వేస్తే తొందరగా సెగ తగిలి తొందరగా వస్తుంది. అది ఓకే. గుడ్డ తీసుకోవాలా? నా డ్రెస్ ఎలా ఉంది గైస్ కామెంట్ చేయండి. నేను ఇది ఇప్పటికీ ఒక 30 టైమ్స్ వేసుకొని ఉంటా, అయినా నా డ్రెస్ కొత్తలానే ఉంది. మా మమ్మీ వేసుకున్న డ్రెస్ సెకండ్ టైం వేసుకుంది. ఇప్పుడు వేసుకోవటం నా డ్రెస్ ఆమె క్వాలిటీ డ్రెస్లు నాకేమో చున్నీ
చున్నీ చున్నీ ఎప్పుడో పాతదే. డ్రెస్ కనిపించదు. ఉంది దీని మీద కూడా చున్ని, కానీ అది ఆగదని ఇదే కాదు కాదు, మా చిన్న దాని మీద చున్నీ తెచ్చిచ్చినా ఇవిడ ఆ రెడ్ చున్నీయే కావాలి, ఆ రెడ్ చున్నీయే కావాలి. నీ రెడ్ చున్ని తెచ్చిస్తున్నాడు ఆయన, నాది కాదు, నాది తెమ్మన్నా. ఇంత ఆయిల్ అవసరమా? కూర అక్కడ ఎంత ఉందో చూడు. నా పెత్తనం వస్తే మాత్రం నేను ఈవిడలాగా లేకుండా నా ఇంట్లో నా ఇల్లు అయిన తర్వాత ఒక్క ఆయిల్ ప్యాకెట్ దగ్గర దగ్గర 1 month వాడు. 3 నెలల, ఒక్క నెల, ఒక్క 1 లీటర్ ఆయిల్తో 3 నెలలు వాడుకో. నీకెవరు వద్దన్నారు? ఈవిడ అసలు ఆయిల్ తక్కువ వేస్తే తట్టుకోదు. మా మమ్మీతో పాటు మా డాడీ ఒకళ్ళు అసలు ఆయిల్ తక్కువ వేస్తే ఈ పిల్ల ఆయిల్ లేదు, ఈ పిల్ల చేతులు రావంటారు. ఎందుకు ఇంకా నీళ్ళలో వండుకొని తింటే ఇంకా. నేను నార్మల్ గా చేసుకునే చికెన్ డైట్ కోసం నేను జస్ట్ ఒక 2 స్ప్రేస్ ఆయిల్ తో వండేసుకుంటావు. ఈవిడ చూడు ఎంత ఆయిల్ వేస్తుందో. ఏం అవ్వదు, కరెక్ట్గా సరిపోద్ది. సరిపోద్ది. మీకేమండి బక్కగా ఉన్నారు? నేనా ఇంకా చికెన్ వేస్తున్నా ఫ్రెండ్. మీ జాయ్ విజయ్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందిగా, ఇంకా నువ్వే వండుకో, నా పని నేను చేయనని వెళ్ళిపోయింది. నేను చేస్తాగా, హ్యాపీగా చేస్తాను నేను. వద్దులే, ఈ ఫ్రంట్ క్యామ్ అంత బాగాలేదు, నేను బ్యాక్ క్యామ్ ఆన్ చేసి మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారిని వ్లాగ్ తీస్తాను. ఈ లైట్ పెట్టడం కూడా రావట్లేదు నాకు. లైట్ ఎందుకు నాకు? లైట్ లేకపోయినా నల్లగా మంచిగానే ఉంటా. కల్లుప్పు అయిపోయిందమ్మా, అందుకోసం నేను సాల్ట్ వేస్తున్నా. మరి ఎట్లా నాకు తెలియదు సాల్ట్ గురించి, చూసే వేయాలా. మళ్ళీ ఉప్పగైతే బాగోదు కదా. అంతే. నేను చెప్పా పొద్దున్న ఈ అబ్బాయికి తేయా కల్లుప్పు అయిపోయిందని, మర్చిపోతాడు. రే ఫోన్ వైపు చూడరా, సరిపోద్ది, లైట్ వైపు కాదు. ఫోన్ వైపా? నేను లైట్ వేసామని మొహం పైకి అంటున్నా, నాకేం తెలుసు. అట్లా చూడాలేమో. కలపాలి ఇలా మంచిగా, వాటర్ అయ్యే వస్తాయి. చిన్న సెగ మీద వదిలిపెడితే వాటర్ అయ్యే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయాం అనుకున్నా. ఎందుకు మర్చిపోతా? వాట్ మమ్మీ, రంజాన్ మంత్ లో కూడా హాయ్ ఫ్రెండ్స్ వదలవా? వదలాలా? అది నీ ఇష్టం రా. వదలమని కామెంట్ చేస్తే వదులుతాయి ఈ వీడియో చూసినాక. మీ ఇష్టం, అదంతా మీ చేతుల్లో ఉంది, నా దగ్గర ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్ అంటే తప్పేముందిరా? తప్పు లేదా? తప్పు లేకపోతే చెప్తా. మళ్ళీ చెప్పు. తప్పు ఉందంటే వదిలిపెడతా. నా ఫ్రెండ్ల ఇష్టమే నా ఇష్టం, నాదేముంది. అమ్మో, మరి పొలిటికల్ పార్టీలో లీడర్లు ఉంటారు కదా, పొలిటీషియన్స్, ఆ టైప్ లో మాట్లాడుతున్నావు. నేనా? నాకు తెలుసు, ఆ పొంతిగళ్ళు ఏం తెలియదు. నాకేం రాదు. బాగా వండటం తినటం అంతే. మీరందరూ మీ డాడీని చూపించండి అంటున్నారు. బట్ మా డాడీ ఇక్కడ ఆ టీవీ సౌండ్, నేను వచ్చిన తర్వాత కూడా టీవీ మ్యూట్ చేయట్లేదంటే ఇంకా మా డాడీని ఎలా చూపించాలి నేను? మా డాడీ ఆ టీవీ సౌండ్ తగ్గించారు, ఇప్పుడు మ్యూట్ చేశారు. హాయ్ బోలో, హ్యాపీ రంజాన్. సో రేపటి నుంచి మా డాడీ టోటల్ 30 వస్తే 30 రోజులు కూడా ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అలా? 25 years. ఓకే. నేను మా డాడీలా ఉన్నానా మమ్మీలా ఉన్నానా కామెంట్ చేయండి. ఇదిగోండి పెద్దన్నయ్య గారు. సో ఇక్కడ మమ్మీ గారు. అరే మాట్లాడుతున్నాను రా నేను. ఏంటి భయ్యా నేను వ్లాగింగ్ చేస్తుంటే ఏంటి ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనేమో టీవీ సౌండ్ తగ్గించారు, ఈవిడేమో అసలు ఈవిడేమో నా మాట ఏం వినదు. అందుకే గైస్ నేను డైలీ నేనున్నది ఆయనమ్మ అన్నట్టు నా అన్నున్నాడు. బట్ నేను కెమెరా పెడితే వాడి ఇందులో కనిపించట్లేదు. 1 second గైస్. కాదు, మీరు మైక్ లేకుండా ఇట్లా గోల చేస్తే తర్వాత ఎడిటింగ్ లో నాకు ఉంటది. అరే మైక్ పెట్టుకోవాలి కదా, మర్చిపోయాను గైస్. ఓకే గైస్, మళ్ళీ కలుస్తా. గుడ్ మార్నింగ్ గైస్. ఆల్రెడీ ఇప్పుడు టైం 3:45 అయింది. సో మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారు ఆల్రెడీ లేచి ఏంటో చేసేస్తున్నారు కిచెన్ లో. పదండి వెళ్ళి చూసేద్దాం. హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తున్నారు? బియ్యం వేస్తున్నాం మైసూర్లో. రైస్ కుక్కర్ లో వండేయచ్చు కదా. రైస్ కుక్కర్ లో వేస్తే పిల్లలు పెరుగన్నం తినగారు, ఉపాసం ఉంటారుగా, ఏం చేస్తుందని
ఇంకా గంజిని ఎసురు పెట్టి ఇలా వండుతున్నారు. ఇలా వండుతున్నా. ఓకే ఓకే, ఇంత కష్టపడతారండి మా హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. పడాలగా మా పిల్లల కోసం కష్టం. బాగా నిద్ర పట్టిందా? వండాలా, పప్పు కూడా వండాలా ఇప్పుడు? నిద్ర ఏమి బట్టాల 2 పడుకున్నా 3:30కి లేచా. నిద్ర సరిపోలా. మా అన్నయ్య వాళ్ళు ఇంకా లేగలేదు కూడా. నేనైనా మమ్మీ ఒక్కటి చేసుకుంటుందని లేచా. వాళ్ళు లేవలేదు ఇంకా. పప్పు చూపిస్తారా చేసేది? హలో చూపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. అది గైస్, మమ్మీ రంజాన్ వస్తే చాలు ఇలానే లేచి ఆవిడ పనులన్నీ ఆవిడ చేస్తూనే ఉంటుంది. డే అండ్ నైట్ బిజీ బిజీ బిజీ. నార్మల్ డేస్లో కూడా అంత బిజీ ఉండదు, బట్ రంజాన్ వస్తే మాత్రం మమ్మీని ఆపేదేలే. ఎట్లా పిల్లలకి ఎట్లా అవకాశం అంటారు. అసలు నాకైతే గైస్ ఈ మంత్ మొత్తం రెస్ట్ దొరుకుతుంది చూడండి. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. లవ్ యూ మా. ఓకే గైస్, లంచ్ హాయ్ ఫ్రెండ్స్. సెహరీ చేసేటప్పుడు మళ్ళీ కల్పిస్తాం. బై. పప్పు వండేటప్పుడు. ఓకే ఓకే గైస్, వేసినప్పుడు పప్పు వండేటప్పుడు కూడా కనిపిస్తుంది అంట. సో అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు బై. పప్పు పప్పమ్మా. ఏంటి పప్పు ఇలా ఉంది? ఈ పండిన పప్పు మా పెద్దోజులు ఇచ్చారు. అంటే అన్ని పండేవి కాదా? అన్ని పండేవి అంటే మేము కొట్లో కొనుక్కొస్తాంగా. ఇప్పుడేమో వదిన ఇచ్చినవి బాగా రుచిగా ఉంటదని పప్పు ఇవి వండుతున్నా ఫ్రెండ్. అవునా? మరి పొట్టు ఉంది దానిలో. కడుగుతా అమ్మా. ఇప్పుడు కడిగితే ఈ పొట్టు మొత్తం ఎలా పోతుంది? పోదులే, కొంచెం కొంచెం ఉంటది. బ్లాక్ బ్లాక్ గా ఉంటది. అదే మాకు వండి పెడుతుంది. చూసారా అండి? నేను టేస్ట్ ఎప్పుడు తినలేదా? తిన్నాలే, ఊరికే నీ ఆడియన్స్ కోసం. నేను ఇటు మాట్లాడిస్తూనే ఉన్నా, అటు సౌండ్ చేస్తుంది చూడండి. ఏ బ్లడీ ఫుల్ మాట్లాడిస్తున్నావు అమ్మా. టైం అయిపోతుందని నా కంగారు. నాకు ఆడియన్స్ కంటే ఆడియన్స్ నాకు ఎక్కువే, కానీ టైం అమ్మటి అవ్వాలగా. ఓకే, చేసుకోండి చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఏమేమి వేసారండి ఇందులో? టమాటాలు వేసా 3, 2 పచ్చిమిరకాయలు వేసా, కారం వేసా, పసుపు వేసా, కొంచెం నూనె వేసా. మూత పెడతా. పెట్టు. నువ్వే పెడతావులేదు, నేను పెట్టలేదు. నువ్వే పెడతావులేదు, నేను పెట్టలేదు. అబ్బా, మూత పెడతా అంట. మూత పెడతాను. ఓకే గైస్, నేను దీనికి మూత పెట్టేసి వెళ్ళి తహజ్జుద్ నమాజ్ చేసుకొని వచ్చేస్తా. ఓకే. పప్పు తడక తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఓకే మమ్మీ. సో మమ్మీ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇందులో కరివేపాకు లేదు గైస్, ఇంట్లో ఏముండదు. దీన్ని రెడ్గా వేగిన తర్వాత ఇది అందులో వేసేయాలి. అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారికి నిద్ర వస్తున్నట్టుందండి. ఇది నేను వండుతాను కష్టపడతాను అన్నారు. మమ్మీ వండింది. వాళ్ళు నువ్వు ఇప్పుడే లేచావు కాబట్టి నీకు తెలీదు. వాళ్ళు వీడియో అక్కడ చూసి ఇటు వస్తారు కాబట్టి మమ్మీ ఎంత కష్టపడిందో వాళ్ళు చూసారు. ఇంకెంతసేపు అమ్మా, తొందరగా కాలు. నాకు అసలే పేషెన్స్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇది రెడ్గా అవ్వలేదు అనుకో, మా మమ్మీ నన్ను తిట్టిద్ది. మీ పెద్దన్నయ్య గారు ఏం చేస్తున్నారు? మా పెద్దన్నయ్య గారు లేచి మరి వాష్రూమ్కి బ్రష్ చేస్తున్నాను. మా చిన్నన్నయ్య గారు లేచి బ్రష్ చేసి తన కెమెరామ్యాన్ డ్యూటీని తీసుకున్నాడు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేయాలి, వీళ్ళు తినాలి, నేను తినాలి, మళ్ళీ లోపల పెట్టాలి, నమాజ్ చేసుకోవాలి, పడుకోవాలి. ఇదిగోండి గాయస్, పోపు అన్నది ఇంత రెడ్గా అవ్వాలి. అవునా? అయితేనే ఆ పప్పు టేస్ట్ బాగుంటది, లేకపోతే బాగోదని మా మమ్మీ. దూరం పెట్టు, నా ఫోన్ అసలే కొత్తది. అయిపోయింది గైస్, పప్పు తాలింపు వేసేసా, అయిపోయింది. వంట చేసేసా. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పు నువ్వే. గైస్ చూస్తుండండి, చేయండి గైస్. మా సహరీ స్పెషల్స్ ఏంటో ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం. దాల్ ఇందాకే చేసింది మమ్మీ, చూసారు. చికెన్ ఫ్రై, రైస్. ఓకే, ఇది కూడా రైస్. ఇదేమో గడ్డ పెరుగు. ఇప్పుడు నేను దీంతోనే తింటున్నాను.
అటికాయలు చూపియమ్మా. అరటికాయలు ఇందులో నంచుకోవడానికి అరటికాయలు. ఏంటి పిల్ల చికెన్ దాల్ అన్నీ వదిలేసి పెరుగన్నం తింటుంది అనుకుంటున్నారా? సో ఏంటంటే నా ప్లాన్ పెరుగన్నం తింటే గొంతు ఆరిపోకుండా ఉంటుంది, ఈ చికెన్లు పప్పులు ఇవన్నీ ఎందుకు, పెరుగన్నం తినండి చల్లగా ఉండండి అన్న కాన్సెప్ట్ని నేను కూడా నమ్ముతాను. సో పెరుగన్నం తింటే చల్లగా ఉంటారా? చల్లగా ఉండొచ్చు. ఫస్ట్ పప్పుతో చికెన్ తోని కొద్దిని పెరుగన్నం లాస్ట్ తిన్నా చల్లగానే ఉంటుంది. చికెన్ తోని కొద్దిని పెరుగన్నం లాస్ట్ తిన్నా చల్లగానే ఉంటుంది. అంత లేదు, నాకు చాలు గైస్ పెరుగన్నం ఒక అరటికాయ. హాయ్ పప్పా, బిజీ ఉన్నారు తినడంలో. ఓకే గైస్, సెహరీ అయిపోయాక కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే తింటా. ఉప్పేసుకోవమ్మా. చీచి పెరుగన్నంలో ఉప్పు ఏంటి చండాలం కాకపోతే. చండాలమ్మా, పెరుగన్నంలో ఉప్పేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. మా మమ్మీ ఇంత బాగా పెరుగు ఎలా తోడు పెడుతుంది. ఐ నీడ్ బనానా పప్పాయ మౌజ్. తింటే కమ్మగా. సో ఈ పెరుగు మీగడ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రంజాన్ మంత్ మొత్తం మా మమ్మీ మీగడ కలెక్ట్ చేయదు. చెయ్యనుగా. ఇదిగోండి గైస్ నా సెహరీ ఇది. ఏంటి మరి మీరు కూడా? నేను ఉపాసం ఉండట్లేదు, మీరు కూడా అని చెప్తుంది. నాకేంది ఫాస్టింగేగా ఉండేది, ఎందుకు అంత ఓ వేసేస్తున్నావు? తినొద్దంటవా ఏందమ్మా? అలానా లే. అక్కడ డైనింగ్ టేబుల్ అలా ఉంటుంది గైస్, బట్ దాని దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. పద్ధతి అంత మాత్రం దానికి ఎందుకు కొనాలో? పెట్టుకోవటానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. సార్ కొంచెం మాట్లాడండి. యా ఓకే షూర్. మమ్మా హాయ్ ఫ్రెండ్స్. పెద్దన్నయ్య గారు బాగున్నారా? బాగున్నారా? ఓకే 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 మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, తినేయండి. చాయ్ మాస్టర్లా ఉన్నాం కదా, తొందరగా స్పీడ్గా అయిపోవాలంటే ఇలానే చేయాలి. టైం లేదు, టైం అయిపోతుంది. ఏమంటారు దీన్ని, స్టవ్ మెస్ ఉందని ఏమి అనుకోకండి. మీ ఇంట్లో కూడా అలానే ఉంటుంది, రోజు క్లీన్గా ఏముండదు. అలా డే 1 సెహరీ కోసం మీ జాయ్ విత్ జహీ గారు నైట్ మొత్తం పడుకోలేదంట. పట్టలేదు గైస్. You can see these dark circles. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు ఏం చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్. రొయ్యల కూర టమాటా చారు పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దానికోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా, ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. ఏంటండి మీరు ఇంత పని చేస్తున్నారు, అలసిపోతారండి. ఇంత పని అసలు నాకు లెక్కలేదు ఫ్రెండ్స్. ఊరెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ కూడా. మా ఊరికి 4 రోజుల నుంచి వెళ్తున్నా, వచ్చి పండుకొని లేచా. బిజీ పీపుల్ రా మీరు, తిరుగుతూనే ఉంటారు. తిరుగుతూనే ఉండా ఫ్రెండ్. ఎన్ని తిప్పలు పడాలో. ఏం లేదు గైస్, ఇప్పుడు మమ్మీ ఆనియన్స్ కట్ చేసి ఇస్తే నేను కట్ చేయలేను, నాకు వాటర్ వచ్చేస్తుంది కళ్ళలో నుంచి. సో మమ్మీ ఆనియన్స్ కట్ చేసి ఇస్తే నేనే ప్రాన్స్ ఫ్రై ఆర్ రోస్ట్ ఏదైనా అనుకోవచ్చు, అది ప్లస్ టమాటా చారు, సింపుల్గా డెలిషియస్ మెన్యూ రెడీ అయిపోతుంది. ప్రాన్స్ కర్రీ చేసేస్తున్నాం గైస్. ప్రాన్స్ సో మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారిని వీడియో తీస్తారా మమ్మీ అంటుంటే రావట్లేదు. ఎంతసేపటి నుంచి పిలుస్తుంటే ఆవిడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒలుచుకుంటుంది కూర్చొని. పేస్ట్ కాదు, అల్లం వెల్లుల్లి ఒలుస్తుంది. ఇటు పక్కనేమో మా ఆంటీ వచ్చారు, అంట్లు పట్ట 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 వేస్తున్నారు. అదొక సౌండ్. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ కనిపిస్తున్నారు అక్కడ. ఆ సౌండ్ ఒకటి, ఈ సౌండ్ ఒకటి. ఏం చేస్తాం, మీకోసం నేనే కష్టపడుతున్నా, మరి ఏమవుతుందో చూద్దాం. మంచిగానే అవుద్ది వచ్చిందిలేండి, ఆవిడే వేస్తుంది, నేను చూపిస్తామండి. ఇగో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏమంటారమ్మా రొయ్యల కూర వండుతున్నా ఫ్రెండ్స్. ప్రాన్స్ ఏంటని అంత పెద్దది పెట్టారు? మంచిగా వండొచ్చని. చాలా కొంచెం వేద్దాంలే, అయ్యో రుచిగా ఉంటుందమ్మా.
ఇదిగోండి గైస్, ఇది కేజీ ప్రాన్స్. దీన్ని నేను ఉప్పు పసుపు వేసి వెనిగర్ వేసి ఇట్లా నీట్గా వాష్ చేసి పెట్టా. కట్టి పెట్టానా అని చెప్పావా? చెప్పింది అదే మమ్మీ, వేసేయండి. ఎప్పుడు మీరే చేస్తారా? ఎప్పుడు చేయను, ఇప్పుడు ఏమందని వేస్తున్నా. యా, అంటే చిన్ననే ఆల్రెడీ ఫాస్టింగ్ తీయడానికి మసీద్కి వెళ్ళాడు గైస్. సో ఇక్కడ వీడియోగ్రాఫర్ నేనే ఈ రోజుకి. కొంచెం వెరైటీగా ఉంటుంది వీడియోగ్రఫీ, ఏమనుకోకండి. అంటే ఇది కర్రీలో పెట్టేది కాదు, బట్ ఏదో దొరికింది పెట్టేసా. నాకు ఫ్రైడ్ రైస్ బండి మీద వాళ్ళు చేస్తారు కదా, అట్లా అనిపిస్తుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ ఊక ఏమి ఉండట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఏమంటారు, ఒలిసానా అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. అటగా ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు మైక్ లేదుగా, వినిపించదుగా. మైక్ లేకపోయినా నాకు మా డాడీ ఇచ్చిన గొంతు పెద్ద. మమ్మీ స్పూన్ తో వేయొచ్చు కదా మమ్మీ. ఎందుకు సోన్ చేతితో వేస్తే మంచిగా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి గరం మసాలా, అంటే గరం మసాలా ఇది. ఈ చెంచా మీద వేస్తావు? చెంచా పెట్టింది నేను చూడలేదమ్మా. ఓకే, అలాగే కొత్తిమీర గార్నిష్. వావ్, హౌ బ్యూటిఫుల్. రొయ్యల కూర పాప వండింది ఫ్రెండ్స్. హౌ బ్యూటిఫుల్. మాట చెప్తా చూపి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి థ్యాంక్ యూ అండి. రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ నెల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నారు మీరు. వావ్, అయిపోయింది గైస్, కర్రీ ఉడికిపోయింది. అన్నం పెట్టాలి. ఇలా దగ్గరికి కుక్ అయితే చాలు. టేస్ట్ ఉంటుంది, మమ్మల్ని వండుతుంది. ఇలా ఎవరు చేసినా బాగుంటుంది. ఇంకా మీరు చేస్తే బాగుంటుంది నాకు. అంతే గైస్, ఎలా అనిపించింది నా కర్రీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ బాగా అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. రే సిగ్గులేనోడా, నో షుగర్ అంటావు, రోజు స్వీట్స్ తింటావేంట్రా? అంటే రేపటి నుంచి నో షుగర్ చేయొచ్చు. ఈ రోజు రే ఫాస్టింగ్ చేస్తున్నావు, కొద్దిగా స్వీట్లు తగ్గిస్తే బాగుంటావు కదా మమ్మీ. ఎందుకు సార్? స్వీట్ తిని స్వీట్ ఎక్కువ ఉందంటాడు ఎవడండి వీడు? దిస్ ఈజ్ మై స్వీట్. థ్యాంక్ యూ. This one is nice. कमला है लाइट सी कमला आता ఓకే. కొబ్బరి బొండ ఫ్రెండ్స్, చెప్పాను కదా తాగుతానని. నువ్వు ఈడ తీస్తున్నావా? తాగు. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మో అట అంటే తాగు బ్రో, పర్లేదు.
కొంచెం తాగి ఇచ్చావు కదరా, టేస్ట్ అంటే బాగాలేదని. నీ బట్టల మీద ఎక్కడ పడతాయో అని భయం నాకు, నీ బట్టల మీద ఎక్కడ పడతాయో అని భయం నాకు. సో అందుకని ఫస్ట్ కొంచెం నేను తాగి నీకు ఇస్తే అప్పుడు నీ డ్రెస్ పాడవకుండా ఉంటదని ప్రేమరా చెల్లిని. ఇది నాకు అమ్మ ఇంకోటి ఇప్పిస్తావా, అమ్మ ఇంకోటి ఇప్పిస్తావా. ఇది తాగు, చేదుగుంది. నేను లేత కొబ్బరి బొండం తాగలేను గైస్, చేదు ఉంటది వగరు. అవునా, బ్రో మార్చుకుందామా? పడుకో. అరే వీడు అన్ని తాగేశాడు రా అప్పుడే. మార్చుకుందావా అమ్మ? నువ్వు అసలు ఏం ఉంచావు అందులో, ఎప్పుడు నేనే బిస్కెట్ అవుతా గైస్. బిస్కెట్ కాదురా నువ్వు, చాక్లెట్. అయ్యా అట్లా కాదురా తాగేది, ఇట్లా తాగల, నైస్ గా తాగాల. కొబ్బరి బొండం కూడా ఎలా తాగాలో మీరు చెప్తుంటే ముద్ద గొంతు దిగట్లేదు మమ్మీ. దిగట్లేదు. సో గైస్ ఈ కొబ్బరి బొండాలు కొట్టే ఆయన ఇక్కడ ఒక అంకుల్ ఉంటారు. సో ఆయన్ని అంకుల్ కొబ్బరి బొండాలు కొట్టండి అని నేను అంట. అక్కడికి ఓకే ఆయన కొట్టిస్తాడు. ఈవిడంటది హై ఫ్రెండ్స్ ఆంటీ అంకుల్ మంచి బొండం. ఈవిడ అంకుల్ అనడం ఏంటండి, ఈవిడ అంకుల్ అనడం ఏంటండి. పాపం ఆయన నవ్వకరా నువ్వు నాకు. ఈవిడే ఆంటీ, పాపం ఆయనకు ఒక 40-45 ఉంటాయి. ఈవిడ ఆంటీ అంటుంది ఆయన్ని. ఆంటీ కదరా అంకుల్. ఎలా అడుగుతావు అడుగు ఒకసారి. అంకుల్ మంచి కాయలు కొట్టండి, సరే అంకుల్ మంచి కాయలు కొట్టండి. అంకుల్ అంట. పాపం ఆయన మంచోడు కాబట్టి ఏమనట్లేదు. హై ఫ్రెండ్స్ అంటే అంటున్నానా నువ్వు ఆంటీయే. ఆయన అంకుల్. ఇప్పుడు ఆయన వచ్చి హై ఫ్రెండ్స్ ఆంటీ అంటే ఈవిడ ఊరుకుంటుందా? నేనేమంటా సరే నువ్వు అంటే మంచి మనిషివి, అందరూ అలానే ఉండాలని రూల్ ఉందా? అంకుల్ నేను సార్లు అన్న పాపం ఏమన్నా అన్నాడు, మంచి ఆయన మంచితనాన్ని నలుసుగా తీసుకుంటుంది గైస్. అనొద్దని కామెంట్ చేయండి. పిల్లలు నేను అంకుల్ అంట బాగుంటది. నేను అంకుల్ అనే అనాలి, నేను ఇలా అన్నయ్య అంట. ఆయన పెద్ద ఆయన. నేను అంకులే అంట. సర్లే ఇది ఇంకా ఆగట్లే. కొబ్బరి తింటున్నా. మా అన్నయ్య కాయలో వాటర్ తో పాటు కొబ్బరి కూడా నేనే తింటున్నాను గైస్. స్వామి దగ్గర రంజాన్ ముబారక్. పక్కలే.